మీ ఈశ్వర్ E6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు నారాయణఖేడ్లో CITU ఆధ్వర్యంలో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ను అంగన్వాడీ టీచర్స్ శాల్వాతో సత్కరించారు. అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. CITU నారాయణఖేడ్ డివిజన్ కన్వీనర్ నల్లవల్లి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పర్మనెంట్ చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని, ఇప్పుడు టీచర్లకు 1 లక్ష, ఆయాలకు 50,000 ఇస్తూ రిటైర్మెంట్ చేయడం సరైంది కాదు అని విమర్శించారు. మేము యాక్చువల్లీ మా ప్రభుత్వం కేంద్రంలో వస్తే మీకు పర్మనెంట్ చేయాలనే ఉండే, కానీ ఇంకా కొంచెం తక్కువపడదు కదా. ఇంకొక 20 మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తాను. చెప్పి మంత్రి సీతక్క గారు ఉన్నారు. సీతక్క కూడా ఆమె మంచి మంత్రి. సీతక్క కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. పెట్టామమ్మా. మేము మా కేంద్రంలో అధికారం రాలేకపోయినాం కదా, కొంచెం ఫరక్ అయిపోయింది. 35 ఎంపీ సీట్లు తక్కువ పడ్డాయి. లేకపోతే మేము మా ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు మరి జీతాలు ఎంత? 12,000. 18,000 కావాలి. అది కూడా పెడదాం. పోరాడతామమ్మా. మీ దిక్కెళ్ళి మేమంతా ఫైట్ చేస్తాం.